Yes. ఎవరెవరు ఏ పిరమిడ్ నుంచి? ఆల్ తెలుగు, ఇంగ్లీష్? అందరు తెలుగే సార్. Surekha madam, thank you for joining. And Jayati from pyramid. John Karim, Jagitiala, and Sukanya, Bangalore, Sachimurthy. Sopra నువ్వే చదవాలి సార్. నీ పని నేను చేయలేను. ఎవరెవరు ఏ పిరమిడ్ ప్రాజెక్ట్ నుంచి you have to tell. ఓకే సార్. ఓకే సార్. సార్ జయజ్యోతి మేడం మలేషియా ప్రాజెక్ట్ ని రిప్రజెంట్ చేస్తూ జాయిన్ అయ్యారు సార్. సుకన్య మ్యామ్ Very good. నారాయణవనం పిరమిడ్ నుంచి సార్. సో రామకృష్ణ సార్ ఆస్టిన్ పిరమిడ్ సార్. ఝాన్సీ మేడము కోరుట్ల అనుకుంటాను. ఎస్ మ్యామ్, కోరట్. మూర్తి సార్ తిరుపతి మెట్రో పిరమిడ్ ప్రాజెక్ట్ కోసం సార్. శిరీష మేడం జగన్నాథ పిరమిడ్ సార్. సురేఖ మేడం Surekha Valluru from Austin, I think. ఆస్టిన్. Yes. Yeah. Next. So in this today I felt like Sukanya madam సార్ on the సార్ చెప్పండి సార్. yeah మనం అక్కడ మనం మీ వైపు నుంచి అంత గ్రీన్ సిగ్నల్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ వాయిస్. whatever the amount that is required we pool and immediately we buy కిచెన్ లో ఇంకెవరైనా పెట్టడము ఎంప్లాయీ ఉండడము. సార్ 1 minute సార్, మీ వాయిస్ నాకు అసలు వినబడట్లేదు సార్. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. మీది వాయిస్ బ్రేక్ అవుతుంది సార్. సార్ వాయిస్ బ్రేక్ అయింది సార్. break in. So for me straight away we can jump into balance facilities అండి. మీరు ఆల్రెడీ అన్ని పెట్టారు. పిరమిడ్ ఉంది, రూమ్ ఉంది, తర్వాత కిచెన్, ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఓకే, ఓన్లీ నాకు లోపల గ్రీనరీ బాగా ఉండేలాగా కొద్దిగా మొక్కలు నెంబర్ పెంచాలి. గార్డెన్ లాగా అటు ఇటు మనకు స్కోప్ ఉంది, మంచిగా గార్డెన్ పెంచొచ్చు. ప్లస్ ఈ కార్డ్స్, చిన్న అలమరా ర్యాక్ కావాల్సిన బేసిక్ లేకుండా డగ్గులు, దుప్పట్లు, అట్లాంటి మెటీరియల్స్ ఇవన్నీ కూడా మనం టీచింగ్ మెటీరియల్, కొద్దిగా బోర్డు, చాక్ పీసులు, ఇలా ఇలాంటి టీచింగ్ మెటీరియల్స్, టీవీ ఒకటి ఉండాలి వాడికి విజువల్స్ చూపించడానికి, పిఎంసి ఛానల్ చూపించడానికి టీవీ, అవి అంటే అకామిడేషన్ రూమ్ లో ఎస్పెషల్లీ. సో ఈ ఫెసిలిటీస్ ఏం కావాలో మనం రాసుకుంటే దెన్ ఐ థింక్ we'll raise the money and then we can do it madam, so that అది మనకి మెయింటెనెన్స్ లోకి వచ్చేస్తుంది 100% ఇమిడియట్ గా. అలాగే సార్. ఓకే, సో దానికి ఈ మెటీరియల్స్ అన్ని ఏమేమి పడతాయి అనేది నేను ఒకసారి లక్ష్మీ ప్రసన్న గారితో మాట్లాడతాను. అండ్ దీని మీద ఎక్స్పీరియన్స్ ఉండి ఆల్రెడీ సెంటర్ రన్ చేస్తున్న వాళ్ళు ఎవరో ఒకరు కూడా ఉంటారు కూడా. వీళ్ళు లోపల అక్కడ ఉండి ఏమేమి అవసరం పడితే అన్ని రాస్తే we take a primary cost estimate. మాట్లాడాను సార్, ఈరోజు మార్నింగ్ కూడా లక్ష్మీ ప్రసన్న మేడం తో మాట్లాడాను సార్. వెరీ గుడ్ మేడం. సో ఒక 3 days వర్క్ షాప్ కూడా పెట్టుకుంటాను అన్నారు. ఒక పేషెంట్ కూడా వచ్చారట, తన దగ్గరకు అప్రోచ్ అయ్యారట. సో మనం అసలు హౌ ఫార్ వీ కెన్ డూ అనేది కూడా మనం అక్కడ ఇంప్లిమెంట్ చేద్దాము అని నాతో ఈరోజు ఉదయం నేను కాల్ చేశాను, మాట్లాడాను సార్. నిన్నటి రోజు రమాదేవి మేడం క్లాసు స్పిరిచువల్ టాబ్లెట్స్ మీద మన ఆశ్రమంలో జరిగింది సార్. వెరీ గుడ్. తర్వాత దెన్ ఐ హ్యాపన్ టు టేక్ 10 minutes ఆఫ్ మై వాయిస్ తీసుకొని, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఆశ్రమ వాసానికి అలవాటు పడాలి. బయట ప్రపంచం కన్నా కూడా ధ్యానంలో ఉన్నవాళ్ళు ఆశ్రమ వాసం అంటే ఏంటో తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, అడాప్టబిలిటీ రావాలి అని కొంతవరకు మనమే ఇప్పుడు
అండ్ వాళ్ళకి చెప్పాను సార్, నేను ఇప్పుడు 75% ఇంగ్లీష్ మెడిసిన్స్ తో ఉండేవాళ్ళు ఉన్నారు, 25% ధ్యానం ఉన్నా దీనిలో మేడం ఉన్నారు. ఇప్పుడు మనం ఎవరిని ఎడ్యుకేట్ చేయక్కర్లేదు. మా దగ్గర ఆల్రెడీ రెడీ కేసెస్ ఉంటాయి మేడం మాకు ప్రతి ఏరియా నుంచి. అవి మేము అవునా అక్కడ ఎక్కడి సార్? నుంచో తీసుకొచ్చి వైజాగ్ లో పెడుతున్నాం అటుపక్క లేక. అలా ఇన్ఛార్జ్ ఉండి ప్రాపర్ గా చూసుకుని లేక వీఆర్ కీపింగ్ ఇన్ విశాఖపట్నం ఆల్ ది వే. ఇప్పుడు అక్కడ స్టార్ట్ అయిపోతే మేము పంపిస్తాం ఆటోమేటిక్ గా. మా వైపు నుంచి వస్తారు, షాద్ నగర్ హైదరాబాద్ లో ఉంటారు. ప్లస్ ఆ ఏరియా వాళ్ళు అంత సరే దూరం వెళ్ళక్కర్లేదు కదా, అక్కడే ఫిల్టర్ అయిపోతారు. ఓకే, ఎడ్యుకేషన్ అలాగే ప్రచారం సార్, అదొక అలాగే పక్క సార్. జరుగుతుంది మేడం. మనం ఫెసిలిటీస్ పెట్టి ఇన్ఛార్జిని పెట్టి మన వర్క్ మొదలు ఆ, పెడదాం అంతే ఇంకా. ఓకే, అలాగే సార్, యా, అలాగే అలాగే. ఓకే. సో స్వప్న, ఒకసారి నువ్వు తిరుపతి ఏరియా నుంచి లక్ష్మీప్రసాద్ మేడంతో మాట్లాడి ఓకే సార్. మెటీరియల్స్ అందులో ఏమేమి కావాలి రెడీగా మెటీరియల్స్ కార్డ్స్ అయితే కనబడుతున్నాయి క్లియర్ గా. ఓకే సార్. అలా ఏం కావాలో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ డోర్ మ్యాట్ తో సహా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఒకసారి లిస్ట్ రాసి దాన్ని కాస్ట్ ఎస్టిమేషన్ వేసి ఫైనల్ గా ఒక ఫిగర్ తీసుకురామని. 3 లక్షలు 5 లక్షలు ఇంత కావాలని చెప్పి ఒక ఫిగర్ తీసుకొస్తే దాన్ని వి స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్. ఓకే సార్. ఓకే, ఓకే అండ్ సార్. వీ నీడ్ ఫుల్ టైమ్ ఇన్ఛార్జ్ ఆల్సో. ఎవరైనా ఒకరు ఈ కౌన్సిలింగ్ బేసిక్స్ అన్ని చెప్పగలిగే వాళ్ళు భర్తలు కానీ ఎవరైనా డెడికేటెడ్ గా ఉండిపోతారు అనుకుంటే వాళ్ళని కూడా ఒక ఐడెంటిఫై చేద్దాం. ఓకే సార్. మేడంకి ఇన్ఫార్మ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. సో ఫస్ట్ 1 year కి 20,000 per month, అదొక 2.4 lakhs. మిగతా ఫెసిలిటీస్ 2.4, ఒక 5 పెట్టుకుంటే అయిపోతుంది నాకు తెలిసి. మోర్ దాన్ సఫిషియంట్. అందులో మనం మినిమం ఒక 3 రాగానే మనం భోజనం చేసే escalate భోజనం ప్రిపేర్ చేసే వాళ్ళకి కూడా మనము పెట్టుకొని చేయించాలి సార్. యా అంతే మేడం. అంటే ప్రెసెంట్ అయితే మనకి మల్టీపర్పస్ ఉన్న వాళ్ళు వస్తున్నారండి. మనకు వచ్చేది ఓన్లీ ఒకరిద్దరే కదా. భోజనాలు అంటే మనం ఎక్కువ మందికి ఏం పెట్టం మేడం. మా అయితే 2-3 ఉంటారు పేషెంట్ గార్డ్స్. మనకు వచ్చిన పేషెంట్స్ బట్టే. సో వాళ్ళు ఎప్పుడైనా ఎక్కువ మంది వర్క్ షాప్ జరిగితే అది వేరు. దానికి వి గో ఫర్ ఏ సెపరేట్ ఐడియా. ఆర్డర్ ఇవ్వడమో లేకపోతే కిచెన్ కి ఆ రోజుకి తీసుకొచ్చి వాళ్ళు చేసి వెళ్ళిపోతారు. మీకు ఆల్రెడీ ఉన్నారు కదా టీమ్, మొన్న కూడా టిఫిన్ బాగానే చేశారు వాళ్ళందరూ. ఓకే సార్, ఓకే సార్. ఏమవుతుందంటే మనకు ఒక వైఫ్ అండ్ హస్బెండ్ కిచెన్ చూసుకోగలిగే ఒక లేడీ ఉన్నా చాలు. ఇనిషియల్ గా వీ కెన్ ప్రొసీడ్ విత్ దట్. ఓకే, అంటే ఇప్పుడు నాన్ మెడిటేటర్స్ అయినా పర్వాలేదా సార్? లేదు మేడం, కంపల్సరీగా కౌన్సిలింగ్ మెడిటేషన్ విజిటేషన్ ఇచ్చే మా L1 మాస్టర్స్ నే పెడతాము ఇన్ఛార్జ్ గా. అయితే వాళ్ళు ప్యారల్ గా కిచెన్ చూసుకుంటారు, ప్యారల్ గా ఇది కూడా చూసుకుంటారు. మీరు చెప్పిన ఒక వాచ్మెన్ పోస్ట్ లా ఉండడం అది వేరు. అక్కడికి వస్తాం స్లోగా. వన్స్ మనం ఆపరేషన్ చేసేటప్పటికి ఒక వాచ్మెన్ లాగా ఒకరు ఫుల్ టైం ఉంటే బెటర్ అనుకుంటే అప్పుడు దట్ ఆల్సో వి సీ. దానికి కూడా ఉన్నారు సార్, ఆల్రెడీ ఉన్నారు సార్, దాని గురించి మనకు ప్రాబ్లం లేదు. ఉంటే ఇంకా వాళ్ళని మనం వాడచ్చు. వాళ్ళకి ఏదైనా కావాలంటే చేద్దాం. అలా పర్లేదు సార్, అంతే సార్. సో సురేఖ మేడం, ఎనీ ఐడియా? మీరు ఆఫీస్ లో ఉన్నారా, మాట్లాడగలరా? మీ టైం ఒకసారి మాట్లాడి వెళ్ళిపోతే సరిపోతుంది. సార్ మాకు మార్నింగ్ ఇప్పుడు 6 AM ఇక్కడ సండే ఆఫీస్ ఏం లేదు. సో ఐ యామ్ కమింగ్ టు ఆస్టిన్ ఓన్లీ ఫర్ దిస్ ప్రాజెక్ట్ ఓన్లీ. దీని గురించే వస్తున్నాను నేను ఎట్లాగో. అయితే 25 శాండియాగోలో అటెండ్ అయిన తర్వాత 26 బయలుదేరి నేను రావాలి. సో 26 న్యూజెర్సీ, ర్యాలీ, అట్లాంటా అవి చూసుకొని రావాలా లేకపోతే స్ట్రైట్ గా ఆస్టిన్ వచ్చి వెనక్కి వెళ్ళాలనేది ఇంకా నేను క్లారిటీ లేదు. ఐ మీన్ 26 to 31 అదైనా చేయొచ్చు మనం, ఆస్ట్రియా డాలస్ అంతా. లేదా 1st to 5th అయినా చేయొచ్చు. ఎటువైపు ముందు అనేది ఐఎమ్ నాట్ గెటింగ్ దట్ క్లారిటీ. ఒకసారి అక్కడ ఇక్కడ 2 చోట్ల మాట్లాడితే ఫ్లైట్ టికెట్స్ కూడా చూసి దాన్ని టేక్. సో నా టూరు మోర్ ఆర్ లెస్ దీని ఇనిషియేషన్ గట్టిగానే ఉపయోగపడుతుంది. ఆస్టిన్ లో క్లాసు యాజ్ వెల్ యాజ్ హూస్టన్, డాలస్ ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడెక్కడ అవకాశం ఉంటే అక్కడ సెషన్స్ పెట్టి we try to cover and we expose the project also to the people. Yeah. Sure, sir. And there is a green signal. There is a green signal from the existing spiritual tablet company to escalate another administrative body for the Dallas, Austin and almost like East Coast Kankondi currently as of now. So అది దాని ఏర్పాట్లు కూడా స్లోగా ఇప్పటి నుంచి నేను వచ్చే లోపు అదొక వర్క్ ఒక పక్క నుంచి మూవ్ చేద్దాం స్లోగా, ఒక గవర్నింగ్ బాడీని. ఓకే, యా. అండ్ ఐ ట్రై టు arrange a meeting with Sandeep for both of you and some other spiritual tablets core masters also we take, and we have a
మీటింగ్ విత్ సందీప్ అండ్ ద అదర్ ప్రాజెక్ట్ లీడర్స్. వాళ్ళు ముగ్గురు మెడిటేటర్స్ ఉన్నారు కదా, ఆ ముగ్గురు మెడిటేటర్స్ అథెంటిఫికేషన్ కి ఒకసారి ఒక మీటింగ్ పెట్టి మనం ప్రొసీడ్ అవుదాము. ఓకే. సో దట్ మనం ప్రస్తుతం వెళ్ళిపోవచ్చు. అండ్ ఐ విల్ టాక్ టు పరి యాజ్ వెల్ రిగార్డింగ్ ద ఎంటైర్ థింగ్, హౌ యూ వాంట్ టు మూవ్ అండ్ ఆల్. ఐ విల్ టాక్ హెర్ అండ్ ఐ విల్ టేక్ ఆవిడ ఐడియా ఎలా ఉంది, ఆ నేమ్ సెలక్షన్ మీద కానీ వాటి మీద కూడా విల్ టాక్ టు పరి. అది నేను ఈ వీక్ 10 days లో అది కంప్లీట్ చేస్తాను పరితో మాట్లాడి. ఓకే సార్. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయండి మీ వైపు నుంచి? నాకు కావాల్సింది నా టూర్ ప్రోగ్రాము ఒకటి, ప్లస్ వన్స్ నేను పరితో మాట్లాడాక ఈ షార్ట్ మీటింగ్ ఒకటి మెయిన్ ఆర్గనైజర్ తో ఒకసారి మనం పెట్టుకుంటే అప్పుడు వి స్టార్ట్ ద పేపర్ ప్రొసీజర్ ఫర్ ఎస్కలేటింగ్ న్యూ కంపెనీ. అది ఓకే. Sure, sir. Couple of questions, sir. And I mean, I will talk to Ramakrishna garu to see which అంటే ఏ డేట్స్ మనకి బెటర్ అనేది. జనవరి లాస్ట్ వీక్ అన్నారు, లేకపోతే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ అన్నారు కదా. Those two options we have. And ఇంకొకటి, ఇప్పుడు ఇక్కడ ఆస్టిన్ లో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి షెల్ వి డూ లైక్ అరేంజ్ అ మీటింగ్ అండ్ bring them into aware about this pyramid, or మీరు వచ్చిన తర్వాత ఇప్పటివరకు ఎవరికి తెలియదు సార్ ఇక్కడ? వీళ్ళతో మీటింగ్ అయ్యాక ఈ కోర్ టీమ్ అదే ఆర్గనైజేషన్, ఎందుకంటే వాళ్ళే అంతా కట్టేస్తున్నారు కదా. మనం ఇది ఏంటంటే దిస్ ఇస్ ఓన్లీ సర్వీస్ ట్రస్ట్. యాక్చువల్లీ వీఆర్ నాట్ గోయింగ్ టు కన్స్ట్రక్ట్ ఎనీథింగ్ హియర్. ఓకే. వాళ్ళే మనకి కన్స్ట్రక్ట్ ఇచ్చేస్తారు మొత్తం. ఇది ఓన్లీ దాన్ని మనం మెయింటైన్ చేస్తాం అంతే. సో ఆ మెయింటెనెన్స్ తగ్గట్టుగా మనం గ్రౌండ్ వర్క్ ఇప్పటి నుంచి మూవ్ చేసినప్పుడు ఇచ్చిన రోజుని మనం మొదలు పెడితే అప్పటికప్పుడే పీపుల్ అక్కడికి మనం తీసుకురాలేం కదా. అవును. ఇప్పటి నుంచి మనం వర్క్ షాప్స్ అవి కల్చరల్ ప్రోగ్రామ్స్ అని ఇవన్నీ ట్రస్ట్ చేసి ఒక బ్లాక్ అండ్ వైట్ ప్లాట్ఫామ్ ఒకటి మనం క్రియేట్ చేస్తే అథెంటికేటెడ్ గా కొన్ని సెషన్స్ చేస్తుంటే వన్ పిరమిడ్ తయారవగానే అది మనకి హబ్ అయిపోతుంది తర్వాత ఈ యాక్టివిటీ అంతటికి. అంతవరకు మనం ప్రైవేట్ హాల్లోని ఇక్కడ అక్కడ చేస్తుంటాం. అండ్ వాట్ ఎవర్ ద అవేర్నెస్ దట్ వీఆర్ క్రియేటింగ్ విత్ ద 6 స్పెషల్ ప్రాజెక్ట్స్. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, ఇప్పుడు వాళ్ళు ల్యాండ్ ఉంది కట్టేస్తా అని చెప్పారు. అది ఇల్లు అడగగానే పండగ కాదు. ఒక ఎనర్జీ కన్స్ట్రక్షన్, ఒక పబ్లిక్ పర్మిట్ మనం తయారు చేయాలంటే దాని వెనకాల నేను ఏదైతే ఒక ఫార్ములా చెప్పానో ఆ ఫార్ములా మీద మనం వర్క్ చేస్తాం ఈ ట్రస్ట్ తో, టు బ్రింగ్ ఆల్ ద ప్రాజెక్ట్స్ ఆన్ టు సర్ఫేస్. దట్ ఈస్ ద మెయిన్ వర్క్ వీ నీడ్ టు డూ. దానికి మనం మనీ కలిసి, సో ఇది స్మూత్ గా వెళ్తే అక్కడ వాళ్ళు ఏదైతే స్మూత్ గా చెప్పారో అంత స్మూత్ గా జరిగిపోతుంది. అదర్వైజ్ ద ఎక్స్పీరియన్సెస్ వీ హ్యావ్ లైక్ రకరకాల పర్మిషన్స్ ఫెయిల్యూర్స్, లేకపోతే ఆర్గనైజేషన్ లో ఇంకేదో స్ప్లిట్స్, సంథింగ్ ఆర్ అదర్ విల్ కమ్ అండ్ ద ప్రాజెక్ట్స్ విల్ గెటింగ్ డిలేడ్. ద మెయిన్ ఐడియా నేను ఒక గ్రూప్ గా లీడ్ చేయడం కారణం ఏంటంటే ఆ ఫార్ములా అప్లై చేసి డే 1 మనం ఆలోచించి దగ్గర నుంచి ఎగ్జిక్యూట్ అయ్యే వరకు ఎక్కడ కూడా డిలే రాకూడదు. దట్ ఈస్ వేర్ మై 25 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఈజ్ యూస్ఫుల్. ఓకే. ఇప్పుడు వాళ్ళు కట్టేస్తున్నారు కాబట్టి వాళ్ళు కట్టించిన తర్వాత చూసుకుందాంలే అనుకుంటే రెండు అక్కడే కూర్చుంటాయి. మనం చేసే పని మనం చేయాలి, వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. ఓకే. సో మీటింగ్ లోకల్ పీపుల్ తో మీటింగ్ పెడతాము. వన్స్ పరితో టైటిల్ కన్క్లూజన్ ప్లస్ ఆ మెయిన్ ఆర్గనైజర్ తో మీరు మనం కలిసి ఒకసారి కూర్చుని ఓకే అయిపోయిన తర్వాత దెన్ వి ఓపెన్ ద థింగ్ టు ద పబ్లిక్. ఓకే, డెఫినెట్లీ సార్. అప్పుడు మనము అంటే ఆస్టిన్ లో కూడా వాలంటీర్స్, జార్జ్ టౌన్ లో ఉంది ఇది. సో అక్కడ మాస్టర్స్ ఉన్నారు మనకి, పిరమిడ్ మాస్టర్స్, మన మెడిటేషన్ మాస్టర్స్. వాళ్ళందరినీ పూల్ చేసి వన్స్ వీ హ్యావ్ టు యూనో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి, సో వాళ్ళు దగ్గరలో ఉంటారు కాబట్టి దే కెన్ గో విజిట్ అండ్ యూనో ఏదైనా వర్క్ ఉన్నా ఇట్ విల్ బి ఈజీ. సో వీ నీడ్ మోర్ వాలంటీర్స్ రైట్ నౌ. సో అదొకటి ప్రాజెక్ట్. ఐ థింక్ రామకృష్ణ గారు, నేను ప్రాబ్లీ విల్ ట్రై టు సెటప్, అంటే ఇదంతా అయిపోయిన తర్వాత, మీది అయిపోయిన తర్వాత ఆఫ్టర్ పరి ఫ్యూచర్ లో అమెరికా, ఫ్యూచర్ లో డెవలప్డ్ కంట్రీస్ లో ఉన్న అన్ని అడ్మిషన్ సెంటర్స్ లో వాలంటీర్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫ్రమ్ ఇండియా. Fantastic. Just they will come and they stay there for years together or 6 months, 8 months. పూజారులు టెంపుల్ కి ఎలాగైతే వస్తున్నారో ఇండియా నుంచి మాస్టర్లు వస్తారు అమెరికాకి. We never believe on the American people. They can't give their time. Occasionally they come, but we want 24/7 work. Okay, for that వాళ్ళు ప్రీస్టులు తెచ్చినట్టు మనం ఇండియా నుంచి ప్రవణ మాస్టర్లు తీసుకొస్తాం. This is my word, you take it granted.
Okay, that helps a lot, sir. So for that purpose only we are establishing the company. Remember that. Yeah. It should get the Okay. charity status and the Oh, job status. okay, okay. సో వాళ్ళు ఆ వీసా అప్లై చేసుకొని రావచ్చు అలా. దట్స్ వాట్ ఇట్ ఈస్. అంటే అది మేబీ లేటర్ ఆన్, బట్ అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఈ కంపెనీ అని పెట్టుకుంటే ఇండియా నుంచి వచ్చే మాస్టర్స్. That is what the platform and work in India. Okay, madam. Next. ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్. సార్. రామకృష్ణ గారు మీరు చెప్పండి. ఇంకా ఏం లేదండి, మీరు కవర్ చేశారు సార్. యా, థ్యాంక్ సార్ ఇమీడియట్ టాస్క్ మీరు నన్ను వెంటాడి పరితో ఇనిషియేషన్ కంప్లీట్ అయిపోవాలి, సందీప్ గారితో ఫస్ట్ అయిపోవాలి. మెయిన్ అది మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మన ముగ్గురం కాన్స్టెంట్ గా టచ్ లో ఉండి మెయిల్స్ లో ఆ మీటింగ్ కంప్లీట్ చేద్దాం సందీప్ తో. ఓకే ఓకే సార్. షూర్ సార్. Thank ఆ మీటింగ్ సెటప్ చేసింది సార్. అది డేట్స్ మళ్ళీ వాళ్ళ ట్రావెలింగ్ హోప్ఫుల్లీ కంటిన్యూస్ మాట్లాడితే అయిపోతుంది. ఓకే సార్. నేను సందీప్ ని కలుస్తాను కూడా ఈ ఆ విజిట్ లో. నేను ఐఎమ్ మీటింగ్ సందీప్ 18th నైట్ ఐఎమ్ గోయింగ్ టు హిస్ హోమ్ అండ్ 19th మండే లాంగ్ వీకెండ్ January we are doing a workshop in San Jose, San Francisco. Oh, perfect. Bay Area. Oh, Bay Area. Okay. సార్ పరి అదే అక్కడ SFO San Jose ఏరియా తను ఉండేది అక్కడే. సందీప్ తో మాట్లాడాక మనం పరితో కూర్చొని ఫైనల్ చేద్దాం నేమ్ అండ్ ఆల్ టైప్. Okay, సో sir. ఇట్ విల్ బి ఇన్ పరి అంటే ఈ వీక్ లో అలా ఉండదు పరితోటి. సో ఇట్ విల్ బి ఇన్ January 3rd week or something. Then you will let her know. No. The meeting is like only a Zoom meeting to give the details and to take care Okay. as a PSM global founder. Yeah. Okay. The project. Yeah. That's Okay. all. Because Okay. it is not exactly the spiritual diamond activity. It is an umbrella Yeah. activity. Okay. We are going to Right. escalate 6 projects under that company, and all the projects will move with some funding. Yeah. Which supports this holistic center that way. Okay. Okay, sir. Okay. Yeah. Yeah. Thank you, Jansi sir. madam. Thank you, sir. Jansi madam. Thank you. నమస్తే సార్. అది మనం మీరు చెప్పారు కదా జగిత్యాల. ఫార్ములా. అవును సార్, జగిత్యాల కూరట్ల. మేడం మీరు చెప్పారు కదా ఫార్ములా, అది కడతాలు వెళ్తాను వచ్చాక అప్పుడు స్టార్ట్ చేస్తా అన్నారు. ఇంకా నేను కూడా చూసారా వీడియో చూసారా? వీడియో చూసారా మీ ఇద్దరు? లేదండి, లేదు, నేను వీడియో మీకు చూడలేదు. వచ్చిందా? వీడియో చూసారా? లేదు మీకు రాలేదా లేదండి. వీడియో? లేదండి. స్వప్న ఎందుకు ఇవ్వలేదు వీడియో వాళ్ళకి? సార్ ఇంగ్లీష్ స్వప్న, తెలుగు అనుష. చేస్తున్నారు కదా సార్, అందుకని వెయిట్ చేస్తున్నా. బట్ ప్రీవియస్ వీడియోస్ అన్ని షేర్ చేశాను సార్ నేను గ్రూప్ లో. ఉన్నది పంపించండి అమ్మా. వాళ్ళ మనవరాలు ఉంది బ్యూటిఫుల్ ఇంగ్లీష్, వాళ్ళ మనవరాలు చెప్తుంది వాడు కూర్చోబెట్టి. ఓకే సార్. మీరు చేసి పంపించకుండా ఓకే సార్. ఎప్పుడో చేస్తారని పెడతారు. 2 వారాలు అయిపోయింది అప్పుడే. లేదు సార్. వాళ్ళు ఎలాగో వాళ్ళు పట్టుకుంటారు. ఓకే సార్. యా. ఓకే. నెక్స్ట్ చూడకపోతే ఇంకా వాళ్ళతో మాట్లాడడం నా దగ్గర ఏం లేదు. నెక్స్ట్ శిరీష జగన్నాథ్. ఎస్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. కట్టాలో కలుస్తారా? ఎస్ సార్. ఇప్పుడు ముందు పాత చెప్పిన సైట్ కాకుండా కొత్త సైట్ ఏదో ఉందని అన్నారు కదా, అక్కడికి మారుద్దాం కన్స్ట్రక్షన్ అంతా అని. మళ్ళీ దాని గురించి ఇంకేం అనుకున్నారా? మళ్ళా ఏం అనుకోలేదు సార్. అదే అంటే అది చాలా లాంగ్ అవుతుంది అనేసి మేము ఆలోచిస్తున్నాము. ఇదే ఏదో విధంగా వర్క్ చేద్దాం. వేరే సార్ కూడా కలిశారు, అలా కూడా ఒకసారి ట్రై చేద్దామని చేస్తున్నాము. ఈ లోపు కొంచెం ఈ వాళ్ళు ఇక్కడ లేకపోవడం అదే. యా. ఈ క్యాజీ ఫ్యాక్టరీస్ ఎప్పుడు చదువుకున్నది? అది ఏమైంది? అది పాంప్లెట్ కంప్లీట్ అయిందా? క్యాజీ ఫ్యాక్టరీ లెటర్ కంప్లీట్ అవ్వలేదు సార్. అది
ఓకే. సో స్వప్న అది హెల్ప్ కొంచెం తీసుకొని లెటర్ చూస్తాం కంప్లీట్ చేయండి. అయితే కమింగ్ 1 వీక్ 10 డేస్‌లో. కాజీ ఫ్యాక్టరీ లెటర్ ఒకటి తయారు చేస్తే అప్పుడు పాంప్లెట్ అది కలిపి మనం అప్రోచ్ అవ్వడం స్టార్ట్ చేద్దాం. ఓకే సార్. తిరుపతిని బయటకు రమ్మంటే అక్కడ ఉండి ఒక 2 వారాల్లో, ఒక వారం రోజులు ఉండి అన్ని కాజీ ఫ్యాక్టరీలు ఇచ్చొచ్చేస్తాను తిరుపతి. ఓకే. ఓకే. తిరుపతి ఒక నైట్ ఎక్కడ కూడా ఉండడు సార్ అసలు. మదర్ ఒక్కరు ఉంటారని అయితే ఏదో. డే టైమ్ వచ్చి చేసి వెళ్ళిపోమనైతే. తిరుమల నైస్ సార్ 100 కిలోమీటర్. ఓకే సార్. ఓకే సార్. నైట్ ఎక్కడ ఉండడం 40 రోజులు ఉన్నాడుగా మా పిరమిడ్‌లో నడువులోకి వస్తే పడుకొని. అవును. 40 డేస్. అప్పుడు ఉన్నాడు కానీ ఎప్పుడు ఎక్కడికొచ్చినా విజయనగరం ఏదైనా ప్రోగ్రామ్‌కి వచ్చినా వెళ్ళి మళ్ళీ వస్తూ ఉంటాడు. ఒకసారి అడుగుతాను సార్. అడిగాడు. ఓకే. నెక్స్ట్ సార్ స్వప్న మీతో ఇంకెవరున్నారు ఒక 5 మినిట్స్ మాట్లాడాను సార్. మీటింగ్ అయిపోయాక? సత్యమూర్తి సార్, ఓకే. ఓకే రూపా సార్. మ్యామ్ ఉన్నారు సార్. ఎక్కడి నుంచి ఏ పిరమిడ్ ఇది? సత్యమూర్తి సార్ తిరుపతి నుంచి, రూపా మ్యామ్ వచ్చి సివిల్ కాంట్రాక్టర్ అన్నారు. సత్యమూర్తి సార్ సార్ ప్రాజెక్ట్ సంబంధించి మన ఇప్పటికి ఏంటి సార్ ధ్యాన విద్యార్థి అండ్ ఇవి రెండేనా దేవాలయాలు ధ్యాన ధ్యానాలు అవి 2 విద్యార్థి కదా? కాంప్లెక్స్ కి రెడీ అయిపోయింది సార్. సో సార్ని అడిగాను, ప్రింట్ రెడీ. చేస్తున్నారు. వెరీ గుడ్. దేవాలయాలు ధ్యానాలయాలు నెక్స్ట్ మళ్ళీ వర్క్ మోడిఫై చేశారు ఇంకేమైనా ఫర్దర్ గా? మోడిఫై చేశాను సార్. సో అది ప్రింట్ చేస్తున్నాను సార్. 2 ఒకేసారి ప్రింట్ చేస్తున్నాను. అవునమ్మా. వెరీ గుడ్. దేవాలయాలే ధ్యానాలయాలు మన కాన్సెప్ట్ మీద తిరుపతిలో ఒక క్లాస్ అయితే నేను తీసుకొని వచ్చాను సార్. వెరీ గుడ్ మేడం. విష్ణు సహస్రనామం చెప్పి హౌ టు అది ఎట్లా మనము ధ్యానంలోకి అన్వయించుకోవాలి అన్నట్లుగా దానికి చెప్పి పాంప్లెట్ వచ్చాను సార్. పాంప్లెట్ తయారు చేస్తాం మేడం. పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు అలా అవుతున్నప్పుడు. ఆ, సో దట్ దే ఆ, అండర్స్టాండ్ బెటర్ వే. ఉమ్, ఉమ్. మీరు ఒక చైన్ ఆఫ్ క్లాసెస్ తీసుకోగలుగుతారా తిరుపతి ఇన్ అండ్ అరౌండ్ లో అయితే ఈసారి ఎప్పుడైనా? తీసుకుంటాను సార్, అలా తప్పకుండా చేస్తే తీసుకుంటాను సార్. నేను ఆ ఇప్పుడు కాన్సెప్ట్ మీద మీరు తీసుకుంటారంటే హ్యాపీ మేడం. అయితే స్వప్న మేడం సార్ డీటెయిల్స్ నోట్ చేసుకోండి. మేడం వచ్చినప్పుడు ఒక చైన్ ఆఫ్ సెషన్స్ పెడదాము ఓకే సార్. అంటే మేడం 4-5 టెంపుల్లో ధ్యానాల మీద. ఓకే సార్. ఐ ఆల్రెడీ ఇంటిమేటెడ్ స్వప్న సార్, నేను చెప్పాను ఆ రోజు 2 వన్ డే నేను సార్. నెక్స్ట్ డే టు పౌర్ణమి. యా నో నెక్స్ట్ టైం జనవరి లాస్ట్ వీక్ వస్తున్నానమ్మా. నేను ఐ లెట్ యు నో వెన్ ఐఎమ్ కమింగ్ దేర్. ఓకే డెఫినెట్ గా నేను అక్కడికి వచ్చినప్పుడు తిరుపతికి వస్తాను. నేనే కాంటాక్ట్ అవుతున్నాను సార్ చాలా మందిది. ఇప్పుడు మన చాలా పేర్లు నాకు రావట్లే, భూదేవి అట్లా చాలా ఉన్నాయి వాటిల్లో. సో సునీత హ్యాపెన్ టు టాక్ టు మీ ఈరోజు నిన్నటి రోజు. మ్యామ్ సార్ చెప్పారు అండ్ ట్రెక్కింగ్. ఐ రిక్వెస్ట్ ఎస్ మేడం. యా చెప్పండి సార్. సారీ, ఐ రిక్వెస్ట్ సురేఖ అండ్ రామకృష్ణ గారు టు గో త్రూ దట్ వీడియో సార్. పబ్లిక్ పిరమిడ్ ప్రాజెక్ట్ ఫార్ములా వీడియో ఒకసారి మీరు చూడ స్వప్న అది పంపించాలి నువ్వు. ఐ విల్ పోస్ట్. అలాగే ఓకే. సార్. ఓకే సార్. కూడా ఇంగ్లీష్దే సరిపోతుంది వాళ్ళకి. ఇంగ్లీష్ పంపించండి. యా. అండ్ అలాగే. రాజలక్ష్మి గారు చెన్నై మేడం కూడా పంపించండి. సేమ్ వీడియో ఒకసారి మేడం చూస్తారు. ఓకే షీ సార్. షుడ్ గెట్ ఎన్ ఐడియా హౌ ద ఫార్ములా విల్ వర్క్. ఓకే సార్. ఓకే. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. రూపా పిరమిడ్ ఇంజనీర్ మీ వైపు నుంచి ఏమైనా యాక్టివిటీస్ అవుతున్నాయా? ఇందులో ఎవరికైనా పిరమిడ్ కనుక వన్స్ ఫైనలైజ్ చేస్తే మంచి గ్రాఫిక్ విజువలైజేషన్ పిక్చర్ వాళ్ళకి తయారు చేసి ఇవ్వాలి. దట్ ఈస్ ద జాబ్. ఓకే. ఓకే సార్. ఒకసారి ఫిల్ అయితే ఈ పబ్లిక్ పిరమిడ్స్ ఎలిమెంట్స్ తో వచ్చి అంటే పంచభూతాల పిరమిడ్లని, నవరత్నాల పిరమిడ్ అని ఇట్లా రకరకాల ఐడియాస్ థీమ్స్ మనం కొన్ని తయారు చేసి ఉంచుకుందాం. ఓకే. ఓకే సో సార్. ఆ పంచభూతాలన్నీ రిప్రజెంట్ అవ్వాలి ఆ పిరమిడ్ లోని, ఎన్విరాన్మెంట్ లోని. అది ఒక మోడల్. నవరత్నాలు ఒక ఓకే. మోడల్. అలా రకరకాల మోడల్స్ థీమ్స్ ఐ హావ్ ఒక్కొక్క దిస్ పిరమిడ్ ఏరియా మీరు ఒకసారి షేర్ చేశారు సార్ నాతోటి. ఐ విల్ గో త్రూ ద మెయిల్ అగైన్. చాలా ఇయర్స్ అయింది మీరు షేర్ చేసి. ఐ హావ్ దట్ విత్ మీ. ఐ విల్ గో త్రూ దట్ అండ్ గెట్ బ్యాక్ టు యు సార్. చతుర్వేది ధర్మాలు ఇప్పుడు 4 yes yes పిల్లర్ కింద వేసేవి 4 రకాల ధర్మాలు పెడతాం. ఒక్కొక్క ధర్మాన్ని రిప్రజెంట్ చేసి ఉంటుంది ఒక పిల్లర్. అట్లా డిఫరెంట్ ఎడ్యుకేషన్ పిరమిడ్స్ వీ కెన్ మేక్. ఓకే. షూర్ సార్. ఓకే. అలా గ్రౌండ్ డిజైన్స్ 10x10 దగ్గర నుంచి 40x40 వరకు పిరమిడ్ డిజైన్స్ ఆల్రెడీ కన్స్ట్రక్టెడ్ పిరమిడ్ తాలూకా
బ్లూ ప్రింట్ సేకరించడానికి ట్రై చేయండి. రెడీగా పెట్టుకుంటే షూర్ సార్. ఎవరికి అవసరం అంటే పక్కన మనం ఇవ్వచ్చు వాళ్ళకి. ఓకే షూర్ 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 సార్. ఓకే సార్ ఇంకొక చిన్న రిక్వెస్ట్ సార్, అంటే యుఎస్ టీమ్ కి టైమింగ్స్ టూ ఎర్లీగా ఉన్నాయన్నారు. నెక్స్ట్ వీక్ నుంచి అవును. సో ఎలా మారుతాము? 6 to 7 మారుదామా? అండ్ రెండు ఒకే రోజు వద్దనుకున్నాము. సో ఈ మీటింగ్ ని ఐ థింక్ ఇది సండేనే అవుతుంది. గ్లోబల్ పిరమిడ్ ప్రాజెక్ట్ అబ్రాడ్ గోల్ మాస్టర్స్ ప్రాజెక్ట్ సాటర్డే షిఫ్ట్ చేసాం అది ఆల్రెడీ. సో అబౌట్ మార్నింగ్ అయితే నాకు మిడ్ నైట్ అవుతుంది, నాకు అవ్వదు. యూరోప్లో నెక్స్ట్ 2 months అవుతుంది. సండే మార్నింగ్ టైం ఓకేనా? 6 to 7 విచ్ ఈస్ US 9 o'clock ఐ థింక్. సో ఇప్పుడు అంటే ఇండియాకి మాకు ఓన్లీ హాఫ్ అన్ అవర్ డిఫరెన్స్ అయింది సార్. ఇప్పుడు సిఎస్టీలో ఉంటాం ఇద్దరం, రామకృష్ణ గారు నేను. అన్లెస్ అంటిల్ ఇంకెవరైనా యుఎస్ నుంచి ఉన్నారో ఇక్కడ తెలియదు నాకు. అనుష జాయిన్ అవుతుంది మ్యామ్. అనుష కూడా సిఎస్టీ లోనే ఉంది. సో మేము ముగ్గురం ఒకటే టైం జోన్. సండే మార్నింగ్ రావాలంటే కష్టమే ఇండియా నుంచి. ఈవినింగ్ చెప్పండి, ఈవినింగ్ ఎలా మారుద్దాం? టైం ఈవినింగ్ టైం ఎంత మారుద్దాం? 5 నుంచి 6 మారుద్దామా? రామకృష్ణ 6 గారు మీకు o'clock is ఓకేనా? okay. 6 అంటే మాకు 6:30 మార్నింగ్ ఓకే అండి. నాకు ఓకేనండి. యా 6 యా మీరు ఒక 1 hour మారుస్తే 5 నుంచి 6కి మార్చుకుంటే ఇండియా టైం ఓకేనా మీకు అందరికి? కదా